హేమమాలిని, వెల్కమ్ టు ఫిల్మ్ అప్డేట్స్. మరి తండేలు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? అసలు తండేలు ఏం తీసుకుంది, ఏం నిర్ణయం తీసుకుంది, దేనికి కరెక్ట్ అనాలి, దేనికి రాంగ్ అనాలి అనుకుంటున్నారా? సో సంక్రాంతికి వద్దామని యాక్చువల్ గా తండేలు ముందు నుంచి ప్లాన్ చేశారు. ఆ తర్వాత మన అల్లు అరవింద్ గారు మేనల్లుడి కోసం సో వద్దు, మనకి లైక్ సింగిల్ స్క్రీన్ థియేటర్ వస్తే బాగుంటుంది, ఎందుకు ఈ పండగ హడావిడిలో వచ్చి స్క్రీన్ సరిపోకుండా పోవడం ఇదంతా ఎందుకు అని చెప్పి ఆయన బ్యాక్అవుట్ అయ్యి ఫిబ్రవరికి డేట్ అనేది మార్చుకోవడం జరిగిందనమాట. ఇప్పుడు అలా లెక్కేసుకుంటే తండేలు తీసుకున్న నిర్ణయం చాలా చాలా కరెక్ట్ అనుకుంటాం. ఎందుకంటే అటు రామ్ చరణ్ గారు, ఇటు వెంకటేష్ గారు అండ్ అలాగే బాలకృష్ణ గారికి ఆ సినిమాలకున్న క్రేజ్ ఎలా ఉంది ఏంటి అన్నది మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా సో ఇలాంటి టైంలో వస్తే మేబీ థియేటర్స్ తక్కువైపోవడం, మేబీ సినిమాకి జస్టిఫికేషన్ కాకపోవడం, ఇలాంటివి మనం చాలా చూస్తూ ఉన్నాం. అండ్ తండేల్ విషయానికి వచ్చేస్తే చంద్రమోహన్ రెడ్డి గారి చాలా అద్భుతంగా డైరెక్ట్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజువల్స్, ఆ సాంగ్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే హైప్ మాత్రం చాలా పెరిగిపోతుంది. నాగ చైతన్య గారు ఇప్పటి వరకు చేయనటువంటి ఫుల్ నెంబర్ ఆఫ్ డాన్స్, ఆ శివుడు సాంగ్ చూస్తుంటే ఓయమ్మో నాగ చైతన్యనా అని అనిపిస్తుంది అనమాట. సో సాయి పల్లవి గారు యాజ్ యూజువల్ రాక్స్, డిఎస్పీ గారి మ్యూజిక్ అద్భుతం. 2 సాంగ్లు చార్ట్ బస్టర్స్, భుజితల్లి గానీ శివుడి తాండవం సాంగ్ గానీ ఎర్రగా తీసేసినాయి అని చెప్పొచ్చు ఆ 2 పాటలు కూడా. సో సినిమా కోసం చాలా మంది చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి ఫిబ్రవరిలో తండేలు అయితే ఖచ్చితంగా రాబోతుంది. దానికోసం ప్రమోషన్స్ కి అయితే జనవరి 20th నుంచే సో నాగ చైతన్య అండ్ సాయి పల్లవి అవైలబుల్ గా ఉండడానికి, అలాగే వివిధ ప్రాంతాల్లో ప్రెస్ మీట్స్ పెట్టడానికి కూడా వాళ్ళన్ని ప్లాన్స్ చేసుకుంటున్నారనమాట. నీట్ గా ప్రమోషన్స్ చేసుకుని ఫుల్ గా బ్లాక్ చేద్దామని ప్రిపేర్ అయిపోయారు. ఎంతమంది తండేల కోసం వెయిట్ చేస్తున్నారు? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో హెచ్టీవీ.